ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కేసీఆర్ సంకల్పం కిటెక్స్ సాకారం. ఒక్క కంపెనీలోనే 25,000 ఉద్యోగాలు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో కిటెక్స్ కంపెనీ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్. కేటీఆర్ చొరవతో కేరళ నుంచి రాష్ట్రానికి వచ్చింది. ఒక్కొక్కటిగా ఫలితాలు ఇస్తున్నటువంటి కంపెనీలు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు ఎట్లా ప్రోత్సాహకాలు కల్పించారు, పారిశ్రామిక రంగం అనేది ఎట్లా గొప్పగా వర్ధిల్లింది, గొప్పగా ఎట్లా కొనసాగింది అనేది దానికి ఇవాళ తార్కాణంగా కిటెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. సో కిటెక్స్ కంపెనీ అనేది నాడు కేరళకి వెళ్తుంటే కేరళలో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడంతో ఆ కంపెనీని కేటీఆర్ గారు ఆ రోజు చొరవ చూపించి అక్కడ పెట్టాల్సినటువంటి కంపెనీని ఇక్కడ ఒప్పించి తెలంగాణలో మంచి వసతులు ఉన్నాయి, తెలంగాణలో పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ పారిశ్రామిక విధానాలని ఏ రకంగా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిందో వారికి వివరించి వారిని ఒప్పించి వారిని మెప్పించి ఒక భారీ పరిశ్రమని ఇవాళ కిటెక్స్ పరిశ్రమను నాడు తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి నాడు మంత్రి కేటీఆర్. కానీ అప్పటి నుంచి ఇవాళ పనులు స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ కావడంతో 25,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కిటెక్స్ కంపెనీ అనేది. సో ఏవైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో, ఒక ఉద్దేశాన్ని పెట్టుకున్నారో, పెట్టుబడులను తీసుకురావడం, తెలంగాణ యువతకి ఉపాధి కల్పించడం అనే లక్ష్యాన్ని ఇవాళ చేరుకున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో కిటెక్స్ కంపెనీ ఏర్పాటుగా అంకురార్పణ జరిగితే ఇవాళ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపుగా 25,000 ఉద్యోగాలు, అంటే 25,000 మంది ఉద్యోగాలు రాబోతున్నాయి. వాళ్లకు ఒక జీవనోపాధి కల్పించబోతున్నారు. సో అప్పుడు ప్రైవేట్ రంగంలో పరిశ్రమల్ని ప్రోత్సహించి ఉద్యోగాల కల్పన ఏ రకంగా జరిగింది, అందరి యువతకు కావచ్చు, తర్వాత అనేక నిరుద్యోగులకు కావచ్చు, ఒక వరంగా ఎట్లా కంపెనీలు తీసుకొచ్చారనే దానికి ఇది నిదర్శనంగా మనకు కనిపిస్తోంది. ఇక వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు, ఇది దుర్గతి. రేవంత్ పాలనలో ఆర్థికం అతలాకుతలం. సో మనం చూస్తున్నాం, కిటెక్స్ కంపెనీ లాంటి కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రానికి అనేక అవకాశాలు, అనేక విషయాలు కల్పిస్తే ఇవాళ ఇది దుర్గతిగా మరొకటి మనం చూస్తున్నాం. ఇవాళ ఆర్థిక వృద్ధిని పూర్తిగా తిరోగమనం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్తోంది. వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు, రేవంత్ పాలనలో ఆర్థిక మొత్తం అతలాకుతలం. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదుల్ని ధ్వంసం చేసిన సర్కార్. జిఎస్డిపిలో తలసరి వృద్ధి రేట్లో అట్టడుగున తెలంగాణ ఉంది. సో ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కంటే ఘోరం. 15 నెలల కాంగ్రెస్ పాలనలో పడిపోయినటువంటి గ్రోత్ రేటు కేంద్ర ప్రభుత్వ ఎంఓఎస్పీఐ నివేదిక ద్వారా సుస్పష్టం. తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు 5.1%, మార్చిలో 0. కేంద్ర జీఎస్టీ వృద్ధిలో సగానికి పడిపోయిన తెలంగాణ. రవాణాలో తగ్గిన రాబడి 1,203 కోట్లు తగ్గిన వసూళ్లు. సో ఇంతలో ఎంత తేడా, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయాయి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల కాలంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నటువంటి సమయంలో మొత్తం తెలంగాణ ఆర్థికంగా అనేక రంగాల్లో ఎట్లా పరిపుష్టి సాధించింది. ఇవాళ ఆ పరిపుష్టి సాధించినటువంటి దాన్ని కొనసాగించలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేతులు ఎత్తేసింది అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. సో మొత్తం వృద్ధి రేటు మొత్తం కథమైపోయినటువంటి పరిస్థితి. సో జిఎస్డిపి విషయంలో కావచ్చు, తలసరి ఆదాయం విషయంలో కావచ్చు, దేశంలోనే నెంబర్ 1గా నిలిపినటువంటి ఘనత నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని లో ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం జిఎస్డిపి విషయంలో కావచ్చు, తలసరి విషయంలో కావచ్చు, అట్టడుగున స్థానానికి చేరుకుంది పరిస్థితి. మొత్తం 15 నెలల కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం గ్రోత్ రేట్ అన్ని రకాలుగా పడిపోయినటువంటి పరిస్థితి. సో ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎట్లా నిలబెట్టాలి, ఆర్థికంగా తన కాళ్లపైన తాను నిలబడి ఎట్లా తెలంగాణ వెలుగొందాలి అనేది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని ఆ ఫలితాలని ప్రజల ముందు ఉంచితే ఇవాళ కాంగ్రెస్ 15 నెలల పాలనలోనే మొత్తం జిఎస్డిపి మొత్తం టోటల్గా డౌన్ అయిపోయింది. తర్వాత తలసరి వృద్ధి కూడా టోటల్గా డౌన్ అయిపోయిన పరిస్థితి. జిఎస్టీ వృద్ధి రేటు గుండు 0. 2025 మార్చిలో 0%. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. అనాలోచిత నిర్ణయాలతో దుస్థితి. రైతు భరోసా సాయం అందించకపోవడంతో గ్రామాల్లో కొనుగోలు శక్తి తగ్గింది. మాజీ మంత్రి హరీష్ రావు. సో గ్రామాల్లో కొనుగోలు శక్తిని పెంచగలిగితేనే అన్ని రకాలుగా గ్రామాలు కావచ్చు, తర్వాత మండలాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, మొత్తం రాష్ట్రం కావచ్చు. సో ఆర్థికంగా అంటే వాళ్ళ కొనుగోలు శక్తి, ఆ వెసులుబాటు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆర్థిక రంగం అనేది గొప్పగా ఉంటుంది, కళకళలాడుతుంటాయి. కానీ మొత్తం వాళ్ళ గ్రామాల్లో కూడా కొనుగోలు శక్తి అనేది ప్రజలకు క్షీణించిపోవడంతో, అంటే ప్రభుత్వం నుంచి వెళ్లాల్సినటువంటి సరే రైతు భరోసా కావచ్చు, మరో రకంగా కావచ్చు, ప్రాపర్గా వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు చేరితే సో మళ్ళీ అదే రూపాయి మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది. తద్వారా మార్కెట్ అనేది కొనసాగుతుంది. అట్లా ఆర్థికం అనేది ఎప్పుడూ కొనసాగుతుంటుంది. కానీ వాళ్ళ గ్రామాల్లో కొనుగోలు శక్తి ప్రజలకు పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక మందగానం నడుస్తోంది. ఆర్థిక వృద్ధి టోటల్గా ఇవాళ కుదేలవుతున్నటువంటి పరిస్థితి. 2023-24 కేసీఆర్ హయాంలో జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణ ర్యాంకు మొత్తం దేశంలో నెంబర్ 3 ఉండేది.
2024-25 రేవంత్ ప్రభుత్వంలో జీఎస్డీపీ వృద్ధి రేట్లో తెలంగాణ ర్యాంక్ ఇప్పుడు 14కి వచ్చింది. 3 ఎక్కడ 14 ఎక్కడ ఎంత తేడా మనం గమనించవచ్చు. సో అదే జీఎస్డీపీ విషయంలో జీఎస్డీపీని 3వ ర్యాంకు దాకా రాష్ట్రాన్ని నిలిపితే ఇవాళ 14వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. 10 నెలల్లో జీఎస్డీపీ వృద్ధి రేటు పతనం 11 ర్యాంకులు పడిపోయింది. 3వ ర్యాంకు నుంచి 14 ర్యాంకు పడిపోయింది, అంటే 11 ర్యాంకులు మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి. ఇక 2023-24లో కేసీఆర్ హయాంలో తలసరి వృద్ధి రేట్లో ర్యాంకు నంబర్ 1, మొత్తం భారతదేశంలోనే నెంబర్ 1గా నిలిచింది నాడు తెలంగాణ. 2024-25 రేవంత్ ప్రభుత్వంలో తలసరి వృద్ధి రేటులో ర్యాంకు 11. 15 నెలల్లోనే తలసరి వృద్ధి రేటులో పతనం మొత్తం 10 ర్యాంకులు పడిపోయింది. సో ఒక టాప్ ర్యాంకులు ఎట్లా ఉండే నాడు ఇవాళ ఎంత అట్టడుగు వెళ్ళిపోయింది పరిస్థితి అనేది చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం 15 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా కుదేలవుతుంది, ఆర్థికం ఎట్లా అతలకుతలమవుతున్నది. జీఎస్డీపీ వృద్ధి రేటు కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో 2023-24లో 11.06% ఉంటే ఇక్కడ రేవంత్ ప్రభుత్వంలో 10.12, 15 నెలల్లో పతనం 0.94%. తలసరిలో కూడా డీలా పడింది. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందింది అని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. సో అట్లా తలసరి ఆదాయంలో కూడా పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి. జీఎస్డీపీ కుదేలు. ఒక రాష్ట్రంలోని మొత్తం పౌరుల ఉత్పాదకతను స్థూలంగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డీపీగా పిలుస్తారు. తెలంగాణ ఆవిర్భావం అప్పుడు 2014-15లో జీఎస్డీపీ 5.05 లక్షల కోట్లుగా నమోదైంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగే నాటికి అంటే 2023-24లో జీఎస్డీపీ 15,01,980 కోట్లకు చేరింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ జీఎస్డీపీ దాదాపు 10 లక్షల కోట్ల మేర పెరిగింది. కానీ ఇట్లా ఒక వ్యవస్థల్ని కొనసాగించేటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఒక నూతన విధానాలు తీసుకురావడం కాదు, నూతన ప్రణాళికలు తీసుకురావడం కాదు, నూతన విజయాలు కాదు, ఉన్నటువంటి విజయాల్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు ఎట్లయితే పనిచేశాయో, ఆ ప్రణాళికలు ఎట్లయితే వేసుకున్నాయో, ఆ అభివృద్ధి ఎట్లా సాధించబడిందో, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా చేరాయో, ఇవన్నీ కూడా కనీసం కొనసాగించేటువంటి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడంతో అన్ని కీలకమైనటువంటి రంగాల్లో వాటి నిర్వహణలో చేతులెత్తేయడంతో ఇవాళ ఆ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన పడినటువంటి పరిస్థితి. సో వాటి తలసరి ఆదాయంలో కూడా అట్టడుగు ర్యాంకు, తర్వాత జీఎస్డీపీలో అట్టడుగు ర్యాంకు, ఈ రకంగా మొత్తం అన్ని చోట్ల కూడా తిరోగమన దిశగా వెళ్తున్న పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ 5 ఏళ్లలో మార్చి నెల జీఎస్టీ వసూళ్లు ఇట్లా గత 5 ఇయర్స్లో అంటే 2019 నుంచి లెక్క తీసుకున్నారు. 19, 20, 21, 22, 23, 24 అండ్ 25. సో అప్పుడు 9%, తర్వాత -9% అంటే అప్పుడు కరోనా సమయం, తర్వాత 17% పెరిగింది, తర్వాత 2%, తర్వాత 13%, 12%, ఇట్లా యావరేజ్గా ఎప్పుడు తీసుకున్నా కూడా 9, 10కి టచ్ అయ్యేది. కానీ 2025 మార్చిలో వృద్ధి శాతం టోటల్గా 0% మాత్రమే జీఎస్టీ వసూళ్ల పరిస్థితి. సో అంటే ఆర్థిక వృద్ధిని కొనసాగించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో జీఎస్టీ వృద్ధి రేటు గుండు 2025 మార్చిలో 0% ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఈ దుస్థితి. రైతు భరోసా సాయం అందించకపోవడంతో గ్రామాల్లో కూడా ఖర్చు సామర్థ్యం తగ్గిపోయింది అంటూ హరీష్ రావు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇట్లా అంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా కుదేలు దిశగా తీసుకెళ్తుంది, ఆర్థికంగా తిరోగమన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్తుంది. సో దానికి ఈ లెక్కలే నిదర్శనం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం మొత్తం యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అప్పనంగా వేరే వాళ్ళకంటే ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని, ఆ ప్రయత్నాల్ని పూర్తిగా ఆధారాలతో సహా ఎండగడతానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న రియాక్ట్ అయ్యారు. హెచ్సియు భూముల అమ్మకంలో భారీ స్కామ్ జరుగుతోంది, కుంభకోణంలో బీజేపీ ఎంపీ హస్తం ఉంది, 48 గంటల్లో అన్ని బయట పెడతాం, హెచ్సియు ఘటనలో కేసులకు బెదరం, బాధిత విద్యార్థులకు అండగా నిలుస్తాం, రేవంత్ వైఫల్యంతోనే మీనాక్షి సమీక్షలు, పెట్రోల్ ధరలు పెంచి పేదలపై కేంద్రం భారం వేస్తుందంటూ మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ వెల్లడించారు. ప్రధానంగా ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడారు. భూముల్లో భారీ స్కామ్ జరగబోతుంది, కొన్ని వేలాది కోట్ల భూ కుంభకోణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద జరగబోతుంది, ఆ భూముల పేరు మీద జరగబోతుంది. దీంట్లో బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది. ఎవరు ఏంటి అనేది, సో దాంట్లో ఎట్లా వ్యవహారాలు జరుగుతున్నాయి, ఆ భూ పందారం ఎట్లా జరుగుతుంది, తమకు కావాల్సినటువంటి వ్యక్తుల కోసం, తమకు కావాల్సినటువంటి సంస్థల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఎట్లా మింగేయబోతున్నారు, అక్కడ జీవ వైవిధ్యాన్ని ఎట్లా నాశనం చేయబోతున్నారు అనేది 48 అవర్స్లో పూర్తి వివరాలు మొత్తం కూడా బయట పెడతామంటూ నిన్న సంచలనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇక ఎస్బీఐ లేదా హెచ్ఎండిఏ చేదా, గద్దల్లాగా పెద్దలు, హెచ్సియు భూముల వ్యవహారంలో లోతుకు వెళ్లే కొద్దీ సందేహాలు మరింతగా పెరిగిపోతున్నాయి. భూ పందేరంలో భాగంగానే భూ విలువ తగ్గింపు, గతానికి భిన్నంగా లేఅవుట్, వేలానికి కసరత్తు. సో అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేవి అది గచ్చిబౌలికి చాలా దగ్గరగా ఉండేటువంటి భూములు, అక్కడ మొత్తం అక్కడ ఐటీ ఇండస్ట్రీ అనేది, తర్వాత అట్లా ఉండేటువంటి ఆ ఏరియా. కానీ అక్కడ ఇంకా చాలా ఎక్కువగా
భూ విలువ అనేది మరింతగా పెరగాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ గతంలో నియోపోలిస్ దగ్గర, కోకాపేట దగ్గర 100 కోట్ల రూపాయలలో వేలానికి పోయినటువంటి విషయాన్ని ఇవాళ అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. సో అక్కడ రాళ్ళు, గుట్టలు, కొండలు ఉన్నటువంటి అక్కడ కోకాపేటలోనే అంత ధర పలికితే ఇక్కడ చాలా ప్లేన్గా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, చాలా చదునుగా ఉంటుంది. ఈ ల్యాండ్ ఇంకా మళ్ళీ దగ్గర అంటే గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇంకా ఎక్కువ ధర పలకాలి. కానీ ఉన్నటువంటి ధరని ప్రాథమికంగా ఆ ధరల నిర్ధారణ విషయంలో ఆ ధరల్ని అంచనా వేసే దగ్గర నుంచే పూర్తిగా ఇక్కడ ఒక అక్రమాలకు పాల్పడ్డారు, ఇక్కడ భూపందరానికి పాల్పడ్డారు. కావాలనే అక్కడ ధర తగ్గించి చూపించి కావాల్సినటువంటి వ్యక్తులకు అమ్మి తద్వారా వేలాది కోట్లు వెనుకేసుకునే ప్రయత్నం జరిగింది అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. గతానికి భిన్నంగా లేఅవుట్, వేలానికి కసరత్తు, టీఐఐసి, హెచ్ఎండిఏను వదిలి ఏజెన్సీకి టెండర్లు, తాకట్టు రుణంలో కూడా ప్రైవేట్ బ్యాంకుల వైపు మొగ్గు, అనుమతులు లేకుండానే బుల్డోజర్లతో పనుల నిర్వహణ, చరిత్రలో తొలిసారిగా టీజేఐఎస్తో రుణం, తెర వెనుక ముఖ్య నేత సహా 2 అమాత్యుల చక్రం. సో తెర వెనుక అసలు దీంట్లో ఎవరున్నారు? హైదరాబాద్ భూములో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఎవరికి కట్టబెట్టబోతున్నారు? ఎటువంటి అక్రమాలు, ఎటువంటి భారీ స్కామ్ దాంట్లో దాగి ఉంది అనేది రాబోయే రోజుల్లో పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక మీనాక్షిపై కక్ష, కాంగ్రెస్లో హెచ్సియు భూముల చిచ్చు, ముఖ్య నేత తీరుపైన పార్టీ పరిశీలకురాలి ఆగ్రహం, ఆమె జోక్యంపై ముఖ్య నేత తీవ్ర అసహనం, ఆదాయానికి గండి కొట్టడంపై అసంతృప్తి, పీకల్లోతు ఫ్రస్ట్రేషన్తో మీనాక్షిపై చెడు ముద్ర, అనుకూల పత్రికల్లో మీనాక్షి పైన వ్యతిరేక ప్రచారం సాగుతోంది అనేది. సో కాంగ్రెస్ పరిశీలకురాలు అంటే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక్కడికి రావడం అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భూముల చిచ్చు అనేది రేపిందో దాని పట్ల మొత్తం దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఇంకా ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అవి ఫేక్ వీడియోలని, అది ఆడియోలు కరెక్ట్ కాదని, ఆడియోలు సృష్టించబడ్డాయని, వీడియోలు సృష్టించబడ్డాయంటూ రకరకాలుగా అదే వాదన కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దాంతోపాటుగా మీనాక్షి నటరాజన్ రావడంతో ఇక్కడ కాంగ్రెస్లో ఒక భూముల చిచ్చు పెట్టినట్టుగా కాంగ్రెస్లో కనబడుతుంది. అధిష్టానం దూతపైన ముఖ్య నాయకుడు గుర్రు ఆదాయానికి గండి కొట్టిందని ఆగ్రహం, మీనాక్షితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం, ఆమెకు వ్యతిరేకంగా అనుకూల మీడియాలో కథనాలు. సో ఇది అనుకూల మీడియా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్య నాయకులకు సంబంధించిన అనుకూల మీడియాలో మొత్తం మీనాక్షి నటరాజన్కి వ్యతిరేకంగా కథనాలని అక్కడ ప్రచురించినటువంటి పరిస్థితి. ఇద్దరి మధ్య హెచ్సియు చిచ్చు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం జరిగిన నాటి నుంచే ముఖ్య నేతగా ఆమెతో పొసగడం లేదనే పార్టీలో చర్చ సాగుతోంది. ఇప్పుడు వీరిద్దరి వైరాడికి హెచ్సియు వివాదం తోడైంది. ఇప్పుడు ఈ వివాదం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక చర్యకు పాల్పడిందో, అక్కడ భూములపైకి పదుల సంఖ్యలో బుల్డోజర్లను పంపించిందో, వందలాది పోలీసులను పంపించి అక్కడ విద్యార్థుల పట్ల ఎట్లా అమానవీయంగా ప్రవర్తించారో, ఇదంతా కూడా ఇక్కడ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ మీనాక్షి నటరాజన్ అభిప్రాయపడుతున్నట్టుగా, సో ఈ విషయంలోనే అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్టుగా, సో ఈ విషయంలోనే ఆ ఇద్దరి మధ్య తారస్థాయిలో తీవ్రమైన విభేదాలు పెరిగిపోతున్నాయని, సో అందుకనే వారి అనుకూల మీడియాలో ఈ రకంగా మీనాక్షి నటరాజన్కి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయనేది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం మనం చూస్తున్నాం. హెచ్సిలో విద్యార్థుల ఆందోళన, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ను ముట్టడించిన నిరసన ప్రదర్శనలు, క్యాంపస్లోని పోలీసులను వెనక్కి పంపించాలని డిమాండ్, విద్యార్థులు వస్తున్నారని తెలిసి వెళ్లిపోయిన రిజిస్ట్రార్, అడ్మిషన్ బ్లాక్ ముందు నిరసన తెలుపుతున్నటువంటి హెచ్సియు విద్యార్థులు. సో మొన్న అంటే బీఆర్ఎస్తో సహా అన్ని వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో విద్యార్థులపైన కేసులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇంకా పోలీసు బందోబస్తు, పోలీసు పహారా మాత్రం, పోలీసుల యొక్క బందోబస్తు టోటల్గా అక్కడ మొత్తం క్యాంపస్లో ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఆ పోలీసుల్ని వెంటనే వెనక్కి పంపించాలి అంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నెల 27వ తారీఖున చరిత్రలో నిలిచిపోయే విధంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఎలకతుర్తి వద్ద, హన్మకొండ జిల్లా ఎలకతుర్తి వద్ద 1200 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ కనెక్ట్ చేయబోతోంది. మొత్తం 119 నియోజకవర్గాల నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంచనాకు మించి కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తారు. 3000 ఆర్టీసీ బస్సులు ఇప్పటికే బుక్ చేశారు. ఏడాదంతా బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణపైన దృష్టి సారిస్తాం, డిజిటల్ రూపంలో సభ్యత్వ నమోదు చేపడతాం, అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం, చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఒక గ్రాండ్గా అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పటి నుంచి కూడా భారీ బహిరంగ సభలకు కేర్ ఆఫ్గా ఉంది టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్. అయితే అదే కోవలోకి వాళ్ళ మరోసారి లక్షలాది మందితో భారీ బహిరంగ సభ, భారీ మహాసభ నిర్వహించబోతోంది బీఆర్ఎస్. 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఏదైతే ఒక లక్ష్యం కోసం, ఒక గమ్యం కోసం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని చేరుకోవడమే కాకుండా తర్వాత ఒక 10 సంవత్సరాల పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికి ఒక సుపరిపాలన అందించినటువంటి బీఆర్ఎస్
తన యొక్క ప్రస్థానాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం కోసం, మరింత విజయ పదంలో నడవడం కోసం ఈ వేదికను, ఈ బహిరంగ సభను స్ఫూర్తిగా తీసుకోబోతోంది. సో లక్షలాదిగా తరలి వచ్చేటువంటి కార్యకర్తల కోసం, జనం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎలకతుర్తి వద్ద. సో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ వేదికగా మొత్తం రాష్ట్ర ప్రజలకి మరోసారి ప్రభుత్వ వైఫల్యాలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎట్లా తన ప్రస్థానాన్ని కొనసాగించబోతుంటూ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ బహిరంగ సభ ద్వారా దిశానిర్దేశం చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు. ఇసుక గ్రోక్ తీసుకుంటే గ్రోక్ అనేది భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల్ని పూర్తిగా ఎండగడుతూనే ఉంది. పెట్రో గుట్టు గ్రోక్ రట్టు మోడీ హయాంలోనే భారీగా పెట్రో వాత సుంకాల పేరిట ప్రజలకు కేంద్రం టోకరా ₹2 ఎక్సైజ్ పెంపుతో కేంద్ర ఖజానాకు ఏడాదికి 2.85 లక్షల కోట్ల ఆమ్దాని. ఏఐ చాట్బాట్ గ్రోకు సంచలన వాస్తవాలు వెల్లడిస్తూనే ఉంది. సో ఈ రకంగా అంటే మొత్తం పూర్తిగా వైఫల్యం చెందుతుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేది. మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. క్వశ్చన్స్కి గ్రోక్ ఎట్లా ఆన్సర్స్ చేస్తుంది అనేది. ఎక్సైజ్ సుంకం పేరిట మోడీ ప్రభుత్వం సామాన్యుల్ని మోసం చేస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజమేనా అంటే గ్రోక్ ఏం చెప్తుందంటే నిజమే. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 60 లక్షలకు పడిపోయింది. ఇది 4 ఏళ్ల కనిష్టం. ఈ లెక్కన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గాలి. అయితే ఆ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా ఎక్సైజ్ సుంకం పెంపు పేరిట లాభాన్ని కేంద్రం ఖజానాకు మళ్లిస్తున్నటువంటి వాస్తవాన్ని గ్రోక్ వెల్లడిస్తోంది. ఏ ప్రధానమంత్రి హయాంలో దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి అని గ్రోక్ను ప్రశ్నిస్తే గ్రోక్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మోడీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. 2021లో లీటర్ పెట్రోల్ $130 వరకు వెళ్ళింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $30 పడిపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ధరల్ని తగ్గించలేదు. సర్దుబాటు పేరిట ఎక్సైజ్, ఇతరత్రా సుంకాల్ని పెంచింది. ఇట్లా గ్రోక్ పూర్తిగా వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచుతోంది. మోడీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధరలు ఎలా పెరిగాయి? 2014లో మేలో మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా బ్యారెల్కు $105 నుంచి $110 మధ్య ఉండేది. అప్పుడు లీటర్ పెట్రోల్ ₹71.51, డీజిల్ ఏమో ₹57.28గా ఉండేది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు $60కు లభిస్తున్నా కూడా లీటర్ పెట్రోల్ ధర మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గని పరిస్థితి. అట్లాగంటే బీజేపీ ప్రభుత్వ హయాంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో టోటల్గా పెట్రోల్ ధరలు అనేవి విపరీతంగా పెరుగుతూ వచ్చినాయి. క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినా కూడా ఆ తగ్గింపు అనేది వినియోగదారులకు వర్తించకుండా పెట్రోల్ ధరలు మాత్రం, డీజిల్ ధరలు మాత్రం తగ్గకుండా అలాగే ఉన్నాయనేది గ్రోక్ చెబుతున్నటువంటి విషయం. రైట్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాల్సిందే. 11వ జయంతిలోగా ప్రకటించాలి. అనుమూల ఇంటెలిజెన్స్తోనే రాష్ట్రానికి ప్రమాదం. 50% రిజర్వేషన్లను కోర్టులు అడ్డుకోవు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిన్న ధర్నా చౌక్ వద్ద బీసీ దీక్ష జరిగింది. సో ఆ దీక్ష అనేది గ్రాండ్ సక్సెస్ అయింది. అసెంబ్లీలో బీసీలందరూ కూడా చాలా ఆరాధ్య దైవంగా భావించేటువంటి అంబేద్కర్ కూడా తన గురువు జ్యోతి బాపులే అని చెప్పుకున్నటువంటి జ్యోతి బాపులే విగ్రహాన్ని, మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ నిన్న రోజంతా కూడా ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆ దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది. భారీగా తరలి వచ్చి ఆ దీక్షకు అందరూ కూడా సంఘీభావం తెలిపారు. సో గతంలో కూడా అంబేద్కర్ విగ్రహం విషయంలో కూడా ఇలాగే ఫైట్ చేసి మరీ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు నాడు కవిత గారు. ఇవాళ మళ్ళీ అదే స్ఫూర్తితోటి మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలంటూ ఆమె ఆందోళన కొనసాగిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. సో దాంట్లో నిన్న భాగంగా నిన్న ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేశారు ఎమ్మెల్సీ కవిత. రైట్, ఇక మిగతా వార్తలు చూస్తే, మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షిలో మనకు కనిపిస్తుంది ఒరేసారి 5 ఉగ్రవాదులకు శిక్షను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషుల అప్పీళ్ల కొట్టివేత అంటూ ఈ వార్త చూస్తే గవర్నర్కు గడువు 3 నెలలే, బిల్లులపై ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తోంది. రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలపాల్సిందే, లేదంటే న్యాయ సమీక్షకు సిద్ధంగా ఉండాలి. చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం. తెలంగాణ టుడే. కంచె ల్యాండ్ రో, మోర్ స్కెల్టన్స్ టంబుల్ అవుట్. కాంగ్రెస్ గవర్నమెంట్స్ పుష్ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్ రైజెస్ సీరియస్ డౌట్స్ అంటూ వార్త చూస్తే మచ్ బిగ్గర్ స్కామ్ సేస్ కేటీఆర్. చాలా పెద్ద స్కామ్గా ఇది కేటీఆర్ అభివర్ణిస్తున్నారు. సుప్రీంకోర్టు ర్యాప్స్ తమిళనాడు గవర్నర్ ఫర్ సిట్టింగ్ ఆన్ బిల్స్, సెట్స్ టైమ్ లైన్ టు యాక్ట్ ఆన్ బిల్స్ పాస్డ్ బై లెజిస్లేచర్ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.